హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. నిన్న మన ఇండియాలో ఐక్యూ న్యూడన్నర్ అయితే లాంచ్ అయింది అఫీషియల్గా. 8+ 128GB వేరియంట్ని 24,999కి తీసుకుని వచ్చారు. ఈ ప్రైజింగ్ గురించి మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఐక్యూ నియో 10R యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నా ఒపీనియన్ వీడియో మాత్రమే. ఆ ప్రైస్కి మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X RAM అయితే ఉంటుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది మీకు బేస్ వేరియంట్లో మాత్రమే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. 256GB వేరియంట్లో మాత్రమే మీకు 4.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్తో వస్తుంది. ఇది మీకు 144 Hz సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 1.5K ప్యానల్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10-bit ప్యానల్. సో డిస్ప్లే అయితే డిస్ప్లే క్వాలిటీ ఆ పరిస్థితి చాలా బాగుంటుంది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చరికి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. ఇంకా సెకండరీ కెమెరా వచ్చరికి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరాని యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. ఇన్ సెన్సార్ జూమ్ యూజ్ చేసి మీరు 2x పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు అనమాట. సో మెయిన్ కెమెరా మీరైతే యూజబుల్గా అయితే ఉంటుంది మీకు వైడ్ యాంగిల్ కెమెరా పక్కన పెడితే. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP కెమెరాతో వస్తుంది. 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts అయితే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం 90 watts ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం మీకు సైడ్ అలాగే బ్యాక్ వచ్చరికి పాలీకార్బన్ బ్యాక్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చరికి స్కాట్స్ ఇంజెక్షన్ గ్లాస్ అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్ వచ్చరికి. స్పెసిఫికేషన్స్ అన్ని ఈ ఫోన్లో ఆన్ పేపర్ చాలా బాగున్నాయి. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్ కూడా చాలా మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేశారు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట ఐక్యూ నియో 10R గురించి. అప్పుడు రూమర్స్ వచ్చినప్పుడు ఈసారి ఐక్యూ నియో 10Rతో పాటు ఐక్యూ నియో 10 Pro కూడా రాబోతుంది. నెక్స్ట్ 2-3 monthsలో అయితే మనం ఇండియాలో ఐక్యూ నియో 10 Pro కూడా చూస్తాం. ఇంతకుముందు నేను ఏమనుకున్నానంటే ఐక్యూ నియో 10 Pro తీసుకురాకుండా 10R తీసుకొస్తానని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే 10R వేరే ఫోన్, అలాగే నియో 10 Pro కూడా వేరే ఫోన్ అనమాట. అది మీకు 8 Gen ప్రాసెసర్తోనే వస్తుంది. సో ఆ ఫోన్ మనకి ఇంకో 2-3 months తర్వాత అయితే వస్తుంది. ఈ నియో 10R సిరీస్ ఏంటంటే వీళ్ళు 30,000 రూపాయల లోపు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట, బెస్ట్ గేమింగ్ ఫోన్స్ లాగా అయితే. సో ఈ నియో 10R అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ప్రైస్కి స్పెసిఫికేషన్ చాలా బాగుంటాయి. నేను ఏమనుకున్నాను అంటే యాక్చువల్గా 30,000 దగ్గర లాంచ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ వీళ్ళు సర్ప్రైజింగ్లీ 24,999కి అయితే ఈ ఫోన్ తీసుకొని వచ్చారు. ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8+ 128GB మోడల్, అలాగే 8+ 256GB మోడల్, అలాగే 12+ 256GB మోడల్ అనమాట. ఈ 3 వేరియంట్స్ మీకు 2,000 రూపాయల డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. బేస్ మోడల్ మీకు 24,999కి అయితే వస్తుంది ఫస్ట్ సేల్లో. అలాగే 256GB మోడల్ వచ్చేసరికి మీకు 26,999కి అయితే వస్తుంది. 3 వేరియంట్స్లో 2,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ సేల్లో మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఒకవేళ మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకపోతే వేరే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కూడా మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో నిన్ననే వీళ్ళు ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఫస్ట్ సేల్ ఈ ఫోన్ కొనాలనుకుంటే అసలు ఈ ప్రైస్కి మీరు కొంటారా లేదా కింద కామెంట్ చేయండి. నా వరకు అయితే 24,999కి ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. సో ఎవరైతే ఒక గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారో 25,000 రూపీస్ లోపు ఇది అక్కడ మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇంకా దీని ప్రైస్ అయితే పెరుగుతుంది అనమాట. మనకి ఈ ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత మనకి ఇది 26,999కి వెళ్ళిపోతుంది. ఏదో ఒక ఆఫర్స్లో మళ్ళీ తగ్గుతుంది కాబట్టి ఆ ప్రైస్కి ఇది ఒక డీసెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ ఫోన్ అనేది. సో అసలు ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటో మొత్తం ఈ ఫోన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఈ వీడియో మీకు అంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన గోల్ అయితే మనం రీచ్ అవుతాం అనమాట. ఇలాంటి ఒక క్వాలిటీ కనెక్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.